హలో పిల్లలు, ఇప్పుడు నేను తెనాలి రామలింగంలో నాణాల గంప అనే కథని వినిపిస్తాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? శ్రీకృష్ణదేవరాయలకు తన కొలువులోని కవి తెనాలి రామలింగడంటే చాలా ఇష్టం. ఇతని తెలివికి, చతురతకి మరియు సమయస్ఫూర్తికి శ్రీకృష్ణదేవరాయలు ముగ్ధుడైపోయేవాడు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు రామలింగడి తెలివిని పరీక్షించాలనే ఆలోచన పుట్టింది. అనుకున్న విధంగానే రామలింగడి తెలివికి మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఒక గంప నిండా బంగారు నాణాలను బహుమతిగా రామలింగడికి ఇచ్చాడు. ఆ గంప నిండా నాణాలు ఉండడంతో ఆ గంప చాలా బరువుగా ఉంది. ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని ఉన్న నాణాలన్నీ కింద పడిపోతాయి. ఎవ్వరూ ఎత్తలేనంత బరువుగా ఉంది ఆ గంప. దాంతో మిగిలిన సభికులు అంతా రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించసాగారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా ఆ గంప లేవలేదు. ఇలా రామలింగడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తన తలకి ఉన్న తలపాగాను తీసి నేలపై పరిచి అందులో ఉన్న నాణాలను తలపాగలో పోసి మూటగట్టుకున్నాడు. కొన్ని నాణాలను తన జేబులో నింపుకుని మూటకట్టుకున్న నాణాలను భుజాన వేసుకుని వెలితిబడిన గంప నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. రామలింగని సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు సభాష్ రామలింగ, సభాష్ అంటూ మెచ్చుకున్నాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తల వంచి నమస్కరిస్తూ ఉండగా బరువుకి అతని జేబులోని నాణాలు నేల మీద పడతాయి. ఆ నాణాల శబ్దంతో సభంతా మారుమోగి ఆ బంగారు నాణాలన్నీ సభంతా చల్లాచెదురుగా పడిపోయాయి. రామలింగడు తొందరపాటుకు సభంతా నవ్వుతారు. నెత్తిన పెట్టుకున్న గంపను మరియు వీపును వేసుకున్న మూటను కింద పెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణాల కోసం వెతకడం ప్రారంభిస్తాడు. పడుతూ లేస్తూ నాణాలను ఏరుకుంటున్న రామలింగడిని చూస్తున్న సభికులంతా తమాషాగా చూస్తూ అందరూ తలో మాట అంటారు. ఎంత దురాశపరుడివి రామలింగా నువ్వు! రాజుగారు నీకు గంప నిండా బంగారు నాణాలు ఇచ్చినా కూడా నువ్వు కింద పడిపోయిన బంగారు నాణాల కోసం వెతుకుతున్నావు అని అంటాడు ఆ ఆస్థాన పూజారి. రామలింగుడు మాత్రం ఎవ్వరి మాట పట్టించుకోకుండా అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజుగారి సింహాసనం పక్కన మరొకటి అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణాలను ఏరుకుంటాడు రామలింగుడు. ఈ దృశ్యం చూసిన మహామంత్రి రాయలవారి దగ్గరకు వచ్చి ఆయన చెవిలో, ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ రామలింగడిని దూషిస్తాడు. రామలింగడు ఎవరి మాటలు పట్టించుకోకుండా నాణాలన్నింటినీ ఏరసాగాడు. రామలింగడు నాణాలన్నింటినీ ఏరిన తర్వాత రాజుగారు రామలింగడితో ఇలా అంటాడు. రామలింగా, నేను నీకు గంపెడు బంగారు నాణాలు ఇచ్చాను కదా, మరి నువ్వు ఎందుకింత దురాశపడి కింద పడిన కొన్ని నాణాల కోసం వెతుకుతున్నావు అని మహారాజు అడిగారు. అప్పుడు రామలింగడు రాజుతో ఇలా అంటాడు. ఇది దురాశ కాదు రాజా. నాణాలపైన మీ యొక్క ప్రతిమ మరియు మీ పేరు రాసి ఉంది కదా. ఇలా అందరూ నడిచే చోట నాణాలను పెట్టడం వల్ల ఎవరైనా వాటిని తొక్కి మిమ్మల్ని అవమానించే ప్రమాదం ఉంది. అది నేను సహించలేను. కాబట్టి నేను అంత ఆతృతగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మోగబోయింది. రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకొని అతనికి మరో గంపెడు బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాడు. అదర్రా సంగతి. ఈ కథ ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, మనం ఏ పని చేసినా ఒకరి మెచ్చుకోలు కోసం కాదు, అది మంచి పనా కాదా అన్నదే మనం ఆలోచించుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? బాయ్ బాయ్.